హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మైండ్ఫుల్ బుక్స్. ఈరోజు ఈ వీడియోలో స్టాప్ ఓవర్ థింకింగ్ సమ్మరీ పార్ట్ 2 డిస్కస్ చేయబోతున్నాను. పార్ట్ 1లో అసలు ఓవర్ థింకింగ్ ఎందుకు వస్తుంది, అలాగే ఓవర్ థింకింగ్ ని స్టాప్ చేయడానికి రైటర్ చెప్పిన కొన్ని టెక్నిక్స్ ని షేర్ చేసుకున్నాను. సో ఆ వీడియో తప్పకుండా చూడండి. అలాగే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు బెటర్ గా అర్థమవుతుంది. రిమైనింగ్ పార్ట్ వచ్చేసి ఈ వీడియోలో చూద్దాం. బుక్ సమ్మరీస్ అండ్ మోటివేషనల్ కాన్సెప్ట్స్ కోసం నా ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టాపిక్ లోకి వస్తే హౌ టు ఫైండ్ ఇన్స్టెంట్ జెన్. సో ఈ పార్ట్ లో యాంగ్జైటీని రెడ్యూస్ చేసే వేస్ ఏంటో చూద్దాం. అండ్ ఈ టెక్నిక్స్ ని ఏ టైంలోనైనా ఫాలో అవ్వచ్చు. మనం రిలాక్స్ అవ్వటం వల్ల మన హార్ట్ రేట్, బ్రీతింగ్, బ్లడ్ ప్రెషర్, డైజెషన్ అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్, స్ట్రెస్ హార్మోన్స్ ఇలాంటివన్నీ కంట్రోల్లో ఉంటాయి. అలాగే మజిల్ పెయిన్, స్లీప్ బెటర్ గా ఉండటం, మనలో కాన్ఫిడెన్స్ పెరగటం జరుగుతుంది. సో వీటిని బ్యాలెన్స్ గా ఉంచే ఆ 3 టెక్నిక్స్ ఏంటో చూద్దాం. ఆటోజెనిక్ రిలాక్సేషన్. ఈ ట్రైనింగ్ వచ్చేసి మీలో మీరు ఇంటర్నల్ గా రిలాక్స్ గా ఫీల్ అవ్వేలా చేస్తుంది. మీ ఓన్ ఎమోషనల్ స్టేట్ మీద ఈ టెక్నిక్ ఫోకస్ అవుతుంది. మీలో అవేర్నెస్ పెంచుతుంది. కొన్ని రీసెర్చ్ల్లో జస్ట్ పీస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ని ఇమాజిన్ చేసే వాళ్ళ బ్రెయిన్ లో స్ట్రెస్ తగ్గటమే కాకుండా మంచి ప్రవర్తన కలిగి ఉండటం, వాళ్ళు తీసుకునే ప్రతి డెసిషన్ చాలా ఇంటెలిజెంట్ గా ఉండటం గమనించారు. సో ఈ టెక్నిక్ వల్ల లా ఆఫ్ అట్రాక్షన్ కి ఉపయోగపడే ఇమాజినేషన్ అంటే విజువలైజేషన్ పవర్ ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఆ టెక్నిక్ ఏంటో చూద్దాం. మీకు కుదిరితే ఇప్పుడు ఈ వీడియోతో పాటు ఈ టెక్నిక్ ని ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చొని మీ ఐస్ ని క్లోజ్ చేసి మీ బ్రీత్ రిలాక్స్ గా ఉండేలా చూసుకోండి. స్ట్రైట్ గా కూర్చుంటే బెటర్, కానీ కూర్చోలేని వాళ్ళు ఇనిషియల్ డేస్ లో కాస్త కంఫర్ట్ గా కూర్చోవటంలో తప్పులేదు. ఇలా చేయటం వల్ల మీ కాన్సన్ట్రేషన్ అంతా బ్యాక్ పెయిన్ మీద కాకుండా బ్రీత్ మీద ఉండేలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మీకు నచ్చిన ది బెస్ట్ ప్లేస్ అంటే మీకు బాగా నచ్చిన పాజిటివ్ ఎనర్జీని ఇచ్చిన ప్లేస్ ఏదైనా ఇమాజిన్ చేసుకోండి. మిస్టీ ఫారెస్ట్ అయినా, బీచ్, ఫైర్ ఆర్ ఎల్స్ ఏదైనా బ్యూటిఫుల్ క్రిస్టల్స్ తో నిండి ఉన్న పర్పుల్ ప్లానెట్ తో, లేదా మీ ఇమాజినేషన్ తో ఓన్ ప్లానెట్ ని క్రియేట్ చేస్తారో మీ ఇష్టం. ఏదైనా ఇట్స్ యువర్ ఇమాజినేషన్, డూ వాట్ యు లైక్. సో ఇప్పుడు అక్కడ డీటెయిల్స్ అన్ని అబ్జర్వ్ చేయండి. మీ చుట్టూ ఏమున్నాయో ఇమాజిన్ చేసుకోండి. అక్కడ కలర్స్, స్మెల్, ఇన్ కేస్ మీ ఇమాజినేషన్ లో రెయిన్ ఉంటే ఆ సౌండ్ ని, ట్రీస్ ని, అక్కడ గాలిని, ఇవన్నీ ఓవరాల్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఇమాజిన్ చేసుకోండి. అక్కడ మీరు చాలా హ్యాపీగా నవ్వుతూ ఉన్నట్టు, లేదా కామ్ గా ఒక చోట కూర్చున్నట్టు, ఈ హ్యాపీ ప్లేస్ ని ఫీల్ అవుతున్నట్టు ఇమాజిన్ చేసుకోండి. అట్లీస్ట్ ఇక్కడ ఒక 5 to 10 minutes స్పెండ్ చేయండి. క్రియేట్ యువర్ ఓన్ స్టోరీ. మీకు ఎలా ఇష్టమో అలా ఈ ప్లేస్ లో ఉన్నట్టు, మీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నట్టు, లేదా గాడ్ తో మాట్లాడుతున్నట్టు, లేదా ఫ్లవర్స్ మధ్య మీతో మీరే మాట్లాడుతున్నట్టు, ఇలా ఏదైనా మీకు హ్యాపీనెస్ ని ఇచ్చే మూమెంట్ ని ఈ ప్లేస్ లో క్రియేట్ చేసుకోండి. మీరు రెడీ అనుకున్నప్పుడు స్లోగా మీ ఐస్ ని ఓపెన్ చేయండి. ఇంకా కుదిరితే మీరు ఇమాజిన్ చేసుకున్న ప్లేస్ ని పెయింట్ చేసుకొని దాచుకోండి. దీనికి మీరు ఆర్టిస్టే అవ్వక్కర్లేదు. మళ్ళీ మీకు నచ్చినప్పుడు ఆ ప్లేస్ కి వెళ్ళొచ్చు. సో మీరు ఇమాజిన్ చేసుకున్న ఆ ఫేవరెట్ ప్లేస్ ఏంటో మీకు నచ్చితే కమెంట్ లో షేర్ చేయండి. నెక్స్ట్, ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్. ఇది మీ కాన్షియస్ ని కంట్రోల్, అలాగే మీ మజిల్ అవేర్నెస్ ని ఇంక్రీజ్ చేస్తుంది. అంటే మనలో చాలా మందికి మజిల్ పెయిన్ వస్తుంది. ఇది చాలా వరకు గమనించరు. కొంతమంది గమనించినా ఎందుకో తెలీదు. బ్యాడ్ అడిక్షన్ వల్ల, అలాగే స్ట్రెస్ ఉన్న వాళ్ళకి మజిల్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది. మీరు స్ట్రెస్ లో ఉన్నప్పుడు మీ బ్రెయిన్ బాడీలో టెన్షన్ ని క్రియేట్ చేయటం మనకి తెలియకుండానే మన మజిల్స్ ని టైట్ గా చేస్తుంది. రిజల్ట్ మజిల్ పెయిన్ వస్తుంది. ఇది మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు. బట్ దీన్ని చాలా వరకు అంతగా పట్టించుకోరు. కామన్ పెయిన్ అని నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్ లో ఇది ప్రాబ్లం గా మారుతుంది. మజిల్ రిలాక్సేషన్ డైజెస్టివ్ సిస్టమ్ ని హెల్దీగా ఉంచటమే కాదు, మీలో బ్లడ్ ప్రెషర్ ని నార్మల్ గా చేస్తుంది. ఈ టెక్నిక్ మీ మజిల్ రిలాక్సేషన్ ని బెటర్ గా చేస్తుంది. ముందు చెప్పినట్టే ఐస్ క్లోజ్ చేసుకొని కంఫర్టబుల్ పొజిషన్ లో కూర్చోండి. మీ ఫోకస్ ని నెమ్మదిగా మీ బాడీ మీద ఉంచండి. ముందు మీ బాడీని టైట్ గా ఉంచి కాసేపటికి నెమ్మదిగా రిలీజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ మీ ఫోకస్
మీ హ్యాండ్స్ మీద ఉంచితే మీ హ్యాండ్స్ ని టైట్ గా చేసి కాసేపటికి రిలాక్స్ గా ఫ్రీగా వదిలేయండి. ఇలా మీ ఫోకస్ ఒక పార్ట్ తర్వాత ఒక దానికి షిఫ్ట్ చేసుకుంటూ ఈ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి. మజిల్ ని టైట్ చేయటం, కాసేపటి తర్వాత రిలాక్స్ గా రిలీజ్ చేయటం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ హ్యాండ్ ఫింగర్స్ అండ్ టోస్, నెక్స్ట్ స్టమక్, చెస్ట్, దెన్ ఫైనల్ గా మీ ఫేస్ మజిల్స్, స్కాల్ప్, ఇలా మీ హెడ్ తో ఎండ్ చేయటము లేదా రివర్స్ లో అయినా పర్వాలేదు. నెక్స్ట్ త్రూ అవుట్ ద ప్రాసెస్ మజిల్ ని టైట్ చేసినప్పుడు 5 కౌంట్ వరకు ఇన్హేల్ చేయండి. నెక్స్ట్ 5 కౌంట్ వరకు ఎక్సేల్ చేస్తూ మజిల్ ని రిలాక్స్ గా వదలండి. మీ మజిల్ లో సెన్సేషన్ ని నోటీస్ చేయండి. మీరు రెడీ అన్నప్పుడు ఐస్ ఓపెన్ చేసి లైట్ గా స్ట్రెచ్ తో ఈ టెక్నిక్ ని ఫినిష్ చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేయటం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇలా చేయటం వల్ల మీ ఆలోచనలే కాదు, మీ ఎమోషన్స్ అండ్ ఫిజికల్ బాడీ కూడా మీ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్ కి బానిసగా ఉన్నాయన్న అవేర్నెస్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి వరీ పోస్ట్ పోన్. జనరల్ గా యాంగ్జైటీ అండ్ వర్రీగా ఉన్నప్పుడు ఉన్న టైంలో వచ్చే థాట్స్ ని స్టాప్ చేయటం చాలా కష్టం. మీ బ్రెయిన్ ని నేను ఇక్కడే ఈ థాట్స్ మీద కంప్లీట్ అటెన్షన్ పెట్టాలని ట్రై చేస్తుంది. అలాంటి బ్రెయిన్ ని థాట్స్ నుండి స్టాప్ చేయటం చాలా కష్టం. ఇలా మీరు ఈజీగా థాట్స్ తో డిస్ట్రాక్ట్ అయిపోతారు. సో మీరు కంట్రోల్ చేయటం కాకుండా వర్రీస్ మిమ్మల్ని పూర్తిగా కంట్రోల్ చేయటం స్టార్ట్ అవుతుంది. జనరల్ గా మనం చేసే తప్పేంటంటే ఒక నెగిటివ్ థాట్ మన బ్రెయిన్ లో పాప్ అవ్వగానే ఇంకో ఆప్షన్ లేదన్నట్టు రిజెక్ట్ చేయకుండా యాక్సెప్ట్ చేస్తాం. బట్ రిమెంబర్, ఇది మన బ్రెయిన్ సాఫ్ట్వేర్ ఎప్పుడు నెగిటివ్ థాట్స్ ని ఎక్కువగా ఫీడ్ చేస్తూ ఉంటుంది. పాస్ట్ డేస్ లో మనం సర్వైవ్ అవ్వటానికి మన బ్రెయిన్ మనకి స్కేరీ ఆర్ థ్రెటన్ థాట్స్ ఫీడ్ చేయటం అవసరం. అంటే ఈజీగా చెప్పాలంటే ఏదైనా అటాక్ జరగబోయే ముందు మన బ్రెయిన్ మనల్ని అలర్ట్ చేస్తుంది. కానీ పాస్ట్ డేస్ తో కంపేర్ చేసుకుంటే ఈ మోడర్న్ డేస్ లో అవసరం లేదు. కానీ స్టిల్ మనం మన బ్రెయిన్ ని ఎప్పుడు సర్వైవల్ మోడ్ లోనే ఉంచుతాం. ఒకప్పుడు ఏదైనా యానిమల్ అటాక్ చేయకుండా నెగిటివ్ థాట్స్ ని, ఫియర్ ని మన బ్రెయిన్ క్రియేట్ చేస్తే ఇప్పుడు మనుషుల కోసం క్రియేట్ చేస్తున్నాం. ఆఫీస్ లో వర్క్, వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇలా చేస్తే సొసైటీ నన్ను ఏమంటుంది, సెల్ఫ్ డౌట్, నేను పర్ఫెక్ట్ గా ఉన్నానా లేదా, ఫ్యూచర్ గురించి భయం, అవతల వాళ్ళు నన్ను వర్డ్స్ తో అటాక్ చేస్తారేమో, ఇలా రకరకాలుగా నెగిటివ్ థాట్స్ కి ప్రియారిటీ ఇస్తున్నాం. ఇలాంటి థాట్స్ లో మీరు వర్రీగా ఉన్నప్పుడు ఓసారి మీకు మీరు ఇలా క్వశ్చన్ చేసుకోండి, ఇది జెన్యూన్ ప్రాబ్లమా కాదా? ఇప్పుడు ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయటానికి నేను ఏమైనా చేయగలనా? దీనికి ఎగ్జాంపుల్, మీరు చాలా ఇంపార్టెంట్ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటానికి ఒక పర్సన్ ని మీట్ అవ్వాలి, కానీ ఆ టైం కి ఆ పర్సన్ అవైలబుల్ గా లేరు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కి మీరు ఏం చేయలేరు. నెక్స్ట్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ మీ చైల్డ్ ఫీవర్ తో సఫర్ అవుతూ బట్ కాస్త బెటర్ గా ఉన్నా ఇలాంటి టైంలో చాలా మంది వర్రీ అవుతారు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు వర్రీకి బదులు యాక్ట్ చేయాల్సిన సిచ్యువేషన్. వెంటనే సఫర్ అవుతున్న వాళ్ళకి ఎలా సపోర్ట్ చేయాలి అని థింక్ చేయాలి. వర్రీగా ఉన్నప్పుడు మన థాట్స్ చాలా సీరియస్ గా ఉంటాయి. వర్రీ అవ్వటం వల్ల అలాంటి సిచ్యువేషన్ లో క్లియర్ గా థింక్ చేయలేం. సో కామ్ అండ్ క్లియర్ గా ఉన్నప్పుడు సొల్యూషన్స్ ని త్వరగా ఫైండ్ అవుట్ చేయగలం. సో ఈ 3 టెక్నిక్స్ ని మీ డే టు డే లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయడానికి తప్పకుండా ట్రై చేయండి. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, హెల్ప్ అయిందని అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఏదైనా బుక్ సమ్మరీస్ అండ్ మైండ్ఫుల్ కాన్సెప్ట్స్ ఫ్యూచర్ లో కావాలన్నా తప్పకుండా కమెంట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.